మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? దేవుడు గతించిన వారం అంతా దినములో వారంలో మనల్ని అందరినీ ప్రవేశపెట్టి మరొక నూతనమైన దినములో మనల్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో మనం ఎదురు చూస్తుంది అది ఆలస్యమైపోతుందని మనం నిరుత్సాహపడిపోతామండి. మానవులం కదా, మనకి సహనం ఉండదు. కానీ మరి దేవుడు ఏమంటున్నాడంటే వాగ్దానంలో నిరుత్సాహపడొద్దు అంటున్నాడు. దాని కొరకు కనిపెట్టమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ఆలస్యంగా వచ్చినాను అది నీకు ఖచ్చితంగా నెరవేర్పు అనేది కలుగుతుంది అని అంటున్నాడు. మరి మనం ఎన్నో మానవులంగా ఎన్నో దీనస్థితిలో ఉన్నా మరి రాలేదని నిరుత్సాహపడుతున్నా మరి అలాంటి మనసులో పెట్టుకోకుండా మరి దాని కొరకు మనం కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. అది ఉద్యోగమైనా, పరీక్షలైనా, మరి వివాహమైన, బిడ్డల విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే కనిపెట్టుకుని ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. మరి అలా చేస్తే ఎప్పటికైనా మీరు జవాబులు పొందుకోగలరు. దేవుని దగ్గర నుంచి మీరు ఆశీర్వాదాలు చూడగలరు. మరి డబుల్ ఆశీర్వాదాలు ఎలా అంటే మల్టిపుల్ బ్లెస్సింగ్స్ మీరు చూస్తారు. మరి ఖచ్చితంగా మరి నీ తల మీదకి దీవెన వర్షం కురిపిస్తాడండి ఆయన. ఎప్పుడు నువ్వు ఆయనకు అనుకూలంగా నడిచినప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, మరి ఆయనకి వ్యతిరేకంగా నడవకుండా యథార్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా వాగ్దానాలన్నీ నీ జీవితంలో జరిగిస్తాడనమాట అండి. ఎప్పుడూ కూడా మనము ఆయనకు అనుకూలంగానే నడుచుకోవాలి, ఆయనకు అందుబాటులోనే ఉండాలి. వాక్యాలు, వాగ్దానాలు ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు డబల్ ఆశీర్వాదాలు అనమాట అండి. మీరు చూస్తారు, పొందుకోగలరు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండండి. ఆ లేచింది మొదలుకొని మళ్ళీ పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు మరి ఆయన కాపుదలు ఎప్పుడు నీ పైన ఉంటుంది అనమాట అండి. మరి ఎప్పుడు కూడా జరగదని అనుకోకూడదండి. జరుగుతుంది, జరిగిస్తాడు, దేవుడు నా పట్ల ఉన్నాడని నమ్మకంతోనూ విశ్వాసంతోనూ మనం ముందుకు నడవాలి కానివ్వండి, వెనకడుగు వేయకూడదండి. ఎప్పుడు కూడా దేవుని విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదండి, జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలన్నమాట. మరి ఈ దినం అంతా ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.